అందరికీ నమస్కారం. చాలామంది ఇళ్లల్లో స్త్రీలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా కష్టపడి ఇంటి పనులన్నీ వంట పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. మేమింత కష్టపడి పని చేసుకుంటున్నాం, మాకు ఇంకా ఈ శ్రమే సరిపోతున్నది, దీనికే మేము అలసటకు గురై కాస్త నీరసంగా నొప్పులతో బాధపడుతున్నాం, మాకింకా యోగా ఎందుకు, ఏదో కష్టం చేయని ఉద్యోగం చేసుకునే ఆడవారికైతే మీరు చెప్పొచ్చు, కానీ ఇలాంటి మాకెందుకు, మాకు అవసరం లేదు కదా అని చాలామంది స్త్రీలు భావిస్తుంటారు. అమ్మ, మీలాంటి వారందరూ చాలా కష్టపడుతున్నారు, కానీ మీ కష్టంలో బట్టలు ఉతికేటప్పుడు మెడ నడుం వంచి ముందుకుంటుంది, కూరగాయలు కోసేటప్పుడు, కాస్త మిషన్ కుట్టేటప్పుడు, ఇంట్లో అనేక రకాలుగా తడిగుడ్డలు పెట్టేటప్పుడు, మరి వంట చేసేటప్పుడు, పొయ్యి దగ్గర కూర్చొని మీరు ఊదేటప్పుడు, ఇలాంటి అనేక సందర్భాల్లో మీ మెడ నడుము ఈ పూసలన్నీ కూడా ముందుకు ఎక్కువగా వంగుతున్నాయి. వెనక్కి వంగే పని మనం చేయటం లేదు. అంచేత ఇలా ఇంట్లో కష్టపడి పనిచేసుకునే స్త్రీలకు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మెడ నొప్పులు, నడు నొప్పులు, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఇలాంటి సమస్యలు వచ్చి చాలామంది ఆపరేషన్ల వరకు వెళ్ళవలసిన స్థితి వస్తుంది. కొంతమందికి ఆ సమయంలో మీరు ఇలాంటి వంచే పనులు, మీరు కింద కూర్చునే పనులు, ముందుకు వంచే పనులు ఏమీ చేయకూడదని డాక్టర్లందరూ చెప్పిన తర్వాత మరి మిగతా శేష జీవితం మనం కష్టపడాలంటే మీ శరీరం సహకరించదు. అంచేత ఏ గృహిణికైనా ఏ తల్లికైనా మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ అందరి వల్ల అన్ని ఆసనాలు మీరు చేయక్కర్లా. మెడ నొప్పి, నడు నొప్పి, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్ ఇలాంటివి రాకుండా ఒక 5-6 ఆసనాలు మీకు తప్పనిసరిగా ప్రతిరోజు చేయగలిగితే మీరు 18 గంటలు 15 గంటలు కూర్చొని ముందుకు వంగే పని చేసిన, మిషన్ కుట్టడమే మీ వ్యాపారం, మీకు మెడ నొప్పి రాకూడదు. కొంతమందికి ఇళ్లల్లో వంట చేయటమే ఆడవారికి వృత్తిలా ఉంటుంది పాపం, అలాంటి వారికి మెడనొప్పి వచ్చేస్తుంది. మరి ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఒక్క యోగాసనాలు మీకు సహకరిస్తే తప్ప ఏ వ్యాయామాలు సహకరించవు. కాబట్టి మీరందరూ కూడా ఈ పని చేస్తున్నాం ఆ పని చేస్తున్నాం అనుకోకుండా ఒక 15 గంట 20 నిమిషాలు మీరు కేటాయించి బ్యాక్ బెండింగ్ ఆసనాలు మనం చూపించే వాటిని చూసి మీరు చేయగలిగితే మీరు పని సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు, నొప్పులు లేకుండా హాయిగా ఉండొచ్చు అన్నమాట. అందుకని మీరు ఎక్కువ కాలం బాగుంటే కుటుంబం అంతా బాగుంటుందని స్త్రీలందరికీ విజ్ఞప్తి చేస్తూ యోగా చేయండి, పిల్లల చేత చేయించండి. నమస్కారం.